సార్ దావోస్ పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎస్ఎం కృష్ణ గురించి ఒక మాట అన్నారు. అప్పుడు ఐటీకి సంబంధించి దీని గురించి చర్చించినప్పుడు అతను అవహేళన చేశారట. అంటే అప్పట్లో దావోస్లో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని సైబరాబాద్గా మార్చాలన్న కళ 2020 కళని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఐటీ రంగాన్ని ఇలా హైదరాబాద్లో ఇలా చేయొచ్చు అంటే ఆ టైంలో ఎస్ఎం కృష్ణ గారు కొంచెం అక్కడున్న వేరే వాళ్ళకి అది ఇంపాసిబుల్ చంద్రబాబు నాయుడు గారు చెప్పేది, ఆయన ఓన్లీ కళలు కంటున్నారు, విజువలైజేషన్ చేస్తున్నాడు కానీ అది రియాలిటీ కింద కన్వర్ట్ కాదు అని చెప్తాం జరిగింది అన్నారు. కట్ చేస్తే స్టోరీ కొన్నాళ్ల తర్వాత ఎస్ఎం కృష్ణ గారు మళ్ళీ అదే దావోస్లో మళ్ళీ అందరి ముందు చంద్రబాబు నాయుడు గారికి ఇంకా నేను పోటీ కాదు, నేను చంద్రబాబు నాయుడు గారు కలిసి పనిచేస్తే దేశానికి ఎంతో అభివృద్ధి చెందుతుంది ఐటీ రంగంలో అని చెప్తాం జరిగింది. సో ఇలా మా మధ్యలో ఉన్న కాంపిటీషన్ని నేను హెల్తీగా తీసుకున్నాను కాబట్టి హైదరాబాద్ని అలా మార్చగలిగాను. అప్పుడప్పుడు హెల్తీ కాంపిటీషన్ ఉండటం కూడా చాలా మంచిది రాష్ట్రాలకు మధ్యలో అని చెప్తాం జరిగింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పూనుకున్నారు కాబట్టే ఇవాళ హైదరాబాద్ సైబరాబాద్గా మారింది.